హలో ఓఎల్డబ్ల్యూ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరికృష్ణ, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అండి, స్పెషలైజ్డ్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఈరోజు మనం టాపిక్ వచ్చేసరికి మోకాలు నొప్పులు చిన్న వాళ్ళలో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎందుకు వస్తున్నాయి. రీసెంట్ కాలంలో చాలామంది మోకాలు నొప్పులు వస్తున్నాయి డాక్టర్ గారు అని చెప్పేసి కన్సల్ట్ అవుతూ ఉన్నారు. అసలు ఎందుకు మోకాలు నొప్పులు వస్తూ ఉన్నాయి, ఏజ్కి సంబంధం లేకుండా మోకాలు నొప్పులు అనేవి ఎందుకు బాగా బాధ పెడుతూ ఉన్నాయి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి చిన్నపిల్లల్లో బాగా మోకాలు నొప్పులు అనేవి ఈ మధ్య కాలంలోనే చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎదుగుదల టైంలో ఎముక ఎదుగుతూ ఉన్నప్పుడు గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. అవి ఎక్స్టెండ్ అవుతున్న క్రమంలో కొంత మోకాలు నొప్పులు అనేవి రావడం సహజంగా ఉంటాయి. వాళ్ళకు ఒక సర్టెన్ ఏజ్ ఉంటుందండి, 14 years 15 years. ఆ ఏజ్ వచ్చేసరికి గ్రోత్ ప్లేట్స్ అనేవి కూడా మొత్తం ఫ్యూజ్ అయిపోయిన తర్వాత, అంటే గ్రోత్ ఎండ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ మోకాలు నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి. అయినా కానీ ముందలే నొప్పి ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఫిజియోథెరపీ లాంటి ప్రొసీజర్స్ చేయడం ద్వారా వాళ్ళకి నొప్పులు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్, కొంత వయసు వచ్చిన తర్వాత మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటారు. లైక్ 15 years నుంచి 25 years మధ్యలో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, బాగా స్ట్రెయిన్ అవ్వడం, లైక్ స్పెషల్లీ మోకాలు నొప్పులు అనేవి స్పోర్ట్స్ ఇంజరీస్, ఎక్కువగా మెట్లు ఎక్కడం దిగడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, షటిల్ ఆడడము, టెన్నిస్ ఆడడం ద్వారా వాళ్ళకి మోకాలు లోపల మెనిస్కస్ అని ఉంటాయి, వాటి ఇంజరీస్ వల్ల కానీ, లేకపోతే వాటి పక్కన మోకాలు పక్కనే ఇలా కొలేటరల్ లిగమెంట్స్ అని ఉంటాయండి. మీడియల్ కొలేటరల్ లిగమెంట్, లేటరల్ కొలేటరల్ లిగమెంట్ అని, అలా ఆ కొలేటరల్ లిగమెంట్స్ కానీ, మోకాలు లోపల ఏసీఎల్ పీసీఎల్ అని లిగమెంట్స్ ఉంటాయి, వాటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా పెయిన్ అనేది బాగా ఉంటుంది. తర్వాత మోకాలు లోపలే మెనిస్కస్ అని బుష్ లాగా ఉంటుంది మోకాల్లో. ఆ బుష్ అనేది ఇలా ఉంటుందండి. ఈ బుష్ వచ్చేసరికి రబ్బర్ లాగా ఉంటుందన్నమాట, బోన్ టు బోన్. ఇది పైన ఫీమర్ అంటారండి, దీనికి టిబియా అంటారు. ఈ రెండింటి మధ్యలో ఈ బుష్ అనేది ఉంటుంది, బోన్ మధ్యలో కుషన్ లాగా ఉంటుంది. ఇది షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది పిల్లలు 15 years to 25 years ఇంకా పైన వాళ్ళకు కూడా ఈ డ్యామేజ్ జరగడం వల్ల బాగా నొప్పితోని బాధపడుతూ వస్తూ ఉంటారు. వాళ్ళకి మోటార్ బైక్ రైడింగ్ చేయడం వల్ల కొంతవరకు ఇంజరీస్ అనేవి బాగా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యలో. ఇంకా ఒక 35 years దాటిన తర్వాత చాలామందికి ఏంటంటే మోకాల్లో గుజ్జు జరగడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. లైక్ కొన్ని ఆర్థరైటిస్ కండిషన్స్ ఉంటాయండి, హైపర్ యూరిసీమియా, గౌటీ ఆర్థరైటిస్ అంటాము. ఆ కండిషన్స్లో మోకాలు గుజ్జు అనేది తగ్గడము, తర్వాత బాగా మజిల్స్ అన్నీ పట్టేస్తూ ఉంటాయి, మజిల్ క్రాంప్స్ అంటాము. బాగా పట్టేసి వాళ్ళు నడవలేకపోవడము, పట్టి నడవడము, ఏదన్నా బాగా వర్క్లోడ్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెయిన్ అయ్యి రావడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళకి కూడా మేము ఏంటంటే ఇనీషియల్గా కొంత మెడిసిన్స్ అయితే ఇస్తాము. వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా తగ్గకపోతే ఆ తర్వాత ఫిజియోథెరపీ అని, ఆ తర్వాత ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ అని వస్తున్నాయి, వాళ్ళకి వాటి ద్వారా తగ్గించడం జరుగుతుంది. ఇంకా ఆ పైన 45 years 55 years దాటిన తర్వాత మోకాలు అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉన్నది. ఎక్కువగా ఇప్పుడైతే జెంట్స్ లేడీస్కి సంబంధం లేకుండా అందరికీ సమానంగానే 55 years దాటినాక మోకాలు నొప్పులు అనేవి సహజంగా వచ్చేస్తున్నాయి. అది ఒబేసిటీ వల్ల కూడా చిన్న ఏజ్లో చూస్తూ ఉన్నాము. మోకాలు అరుగుదల అనేది మేమైతే ఇప్పుడు దాన్ని సీరియస్ కండిషన్ లాగా చూడట్లేదు ఇనీషియల్గా వచ్చినప్పుడు. సో ఎక్కువ మంది మోకాలు నొప్పులు స్టార్ట్ అవగానే అరిగిపోయిందనే భయంతో మా దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ అలా భయపడొద్దు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1-2 stages అని ఉంటాయండి. మోకాలు అరుగుదల అనేది మొత్తం 5 stagesగా విభజించబడింది. ఫస్ట్ 2-3 stages వరకు మోకాలు నొప్పులు అనేవి మెడిసిన్స్ ద్వారా, తర్వాత కొంత ఎక్సర్సైజ్ ద్వారా తగ్గిస్తున్నాము. అండ్ కొంత ఇంజెక్షన్స్ చేయడం ద్వారా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయని ఈ మధ్య కాలంలో చాలామంది ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటూ ఉన్నారు. అండ్ నేను వచ్చేసరికి చాలా వరకు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఫిజియోథెరపీ లాంటివి చెప్తూ ఉంటాను. పేషెంటే తన సొంతంగా చేసుకుంటూ తనంతటా తాను నొప్పి తగ్గించుకునే కొన్ని ప్రక్రియల ద్వారా మేము తగ్గిస్తూ ఉంటాము. అండ్ కొంత మెడిసిన్ అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఇనీషియల్ 1st 2nd stagesలో చాలా వరకు బెటర్మెంట్గా అయితే ఉంది. అండ్ 3rd 4th stages వచ్చేసరికి నొప్పిని తట్టుకునే దాన్ని బట్టి పేషెంట్కి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. లైక్ అంటే మీరు ఇప్పుడున్న పరిస్థితికి ఫిజియోథెరపీ చేసుకుంటే బెటర్గా ఉందని అడుగుతాను. బెటర్గా ఉంది సార్ అని అంటే ఓకే, కొంతకాలం ఫిజియోథెరపీ చేసుకోండి, అండ్ మీకు బెటర్గా అనిపిస్తున్నంత కాలం అలానే రన్ చేయండి, ఆ తర్వాత చూద్దామని చెప్తాను. అండ్ 4th stage 5th stageకి వచ్చేసరికి పెయిన్ అసలు తట్టుకోలేరు, నడక కూడా మారిపోతుంది.
పేషెంట్ నడకలో కూడా మార్పు రావడం వల్ల చూసే వాళ్ళందరూ కూడా పట్టి పట్టి నడుస్తున్నారని, హెల్ప్ చేయడానికి దగ్గరకు రావడం వల్ల పేషెంట్ కూడా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. చీటికి మాటికి మందులు వేసుకోవడము, ఆ తర్వాత నొప్పి తట్టుకోలేక రెస్ట్ తీసుకోవడము, రొటీన్ ఇది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మా దగ్గరకు వచ్చి సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ నేనైతే 4th, 5th స్టేజెస్లో వాళ్ళు ఇంకా పట్టేసింది మోకాలు, ఇంకా బాగా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు సర్జరీకి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తాను. అండ్ మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది ఆ స్టేజెస్లో ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. జాయింట్ మొత్తం అరిగిపోయిన తర్వాత బిగుసుకుపోతుంది. ఆ టైంలో సర్జరీస్ చేయడం అనేది కొంచెం క్లిష్టంగా మారుతుంది. కాబట్టి 4th, 5th స్టేజెస్లోనే చేయించుకోండి అని సజెస్ట్ చేస్తాను. ఇదండి ఈరోజు టాపిక్. సో థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ ద OLW ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ యువర్ డాక్టర్ హరికృష్ణ, MS ఆర్థో.